రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షిని ఎక్కడ చూసినా సరే ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ మనం అటు హర్ష అండ్ విష్ణుతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఎక్స్క్లూజివ్ గా అఘోరి మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అండ్ ఇదే లైవ్ లోని వర్షిని యొక్క పేరెంట్స్ కూడా జాయిన్ అవబోతున్నారు. అసలు ఇక్కడ హర్ష పేరెంట్స్ కి మొత్తం కూడా తను చెప్పే చేస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి అంతా కూడా చెప్తే ఇటు పేరెంట్స్ ఎందుకని అటు విష్ణు అలాగే హర్ష వర్షిని జాడ మాకు తెలియడం లేదు అని ఎందుకు వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. రైట్ ఎక్స్క్లూజివ్ గా సాహిత్య రైట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్షిని యొక్క బ్రదర్ తోని అంటే హర్ష అండ్ విష్ణుతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కేరళ గుడికి తీసుకువెళ్తాము అని అయితే హర్ష చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ పేరెంట్స్ మాకు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు పేరెంట్స్కి ఒకసారి మాట్లాడండి. ఎస్, వర్షిని ఇంటికి వచ్చేస్తోంది అన్న నమ్మకంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇటు కోటయ్య కానీ స్వరూపారాణి గారు కానీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే నిన్న ఆల్రెడీ విజయవాడ వచ్చేసాం, విజయవాడలోనే ఉన్నాం అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ కూడా కూతురు సాయంత్రం 3 గంటలకు వస్తుందని వెయిట్ చేశారు. 4, 5, 6, 7 రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. ఎంత రాత్రి అయినా కూడా ఎంత లేట్ అయినా కూడా ఇంటికి వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ తెల్లవారుజాము వరకు కూడా పాప ఇంటికి రాలేదు. ఇప్పటికి కూడా వర్షిని ఎక్కడుందో వీళ్ళకి జాడ తెలియదు. కానీ విజయవాడలోనే ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ లైవ్ లో అయితే కనుక విష్ణు హర్ష ఏం చేస్తున్నారు అసలు ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళేమో హైదరాబాద్ లో ఉన్నామని ఒకసారి చెప్తున్నారు, విజయవాడలో ఉన్నాను. వాళ్ళకి ఎందుకు చెప్పారో వాళ్ళ మాటలోనే అడుగుదాం. కోటయ్య గారు, నిజంగా నిన్న మీ అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు, ఎక్కడున్నావు అని చెప్పారు? ఇదంతా విష్ణు గారు ఆడే డ్రామా అండి, చాలా డ్రామా. ఎందుకో మరి నా కూతుర్ని 6 నెలల పాటు ఆయన దగ్గర ఉంచిస్తే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేస్తాడంట. తల్లిదండ్రులుగా మేము బతికామంటాం. అదేదో పెట్టే రూపాయి కసేదో ఒక అనాథ పిల్లలకు కసి పెట్టమనండి. అనాథ పిల్లలు ఏదైనా ఉద్యోగంతో బాధపడుతుంటే వాళ్ళకి బాగు చేసి వాళ్ళకి ఫ్యూచర్ ఇమ్మని చెప్పండి. నా కూతురికి మేము తల్లిదండ్రులుగా మేము ఉన్నాము. నా అన్నలు ఉన్నారు, నా అన్న కొడుకు, మేము చాలా పెద్ద కుటుంబం మాది. నేను 4 అక్కలము, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు మా తల్లిదండ్రులకి. అంత పెద్ద కుటుంబం పుట్టి నేను ఈ అబ్బాయి సహకారాలు ఆశిస్తల్లా. నా బిడ్డను అకపోతే ఏ విధంగా ఆ బిడ్డ అనారోగ్యంతో ఉండా ఒకళ్ళు ఏదన్నా సమస్య బాధపడుతున్నా నేను ట్రీట్మెంట్ ఇప్పించుకొని బాగా సిద్ధంగా ఉన్నాను. ఆ అబ్బాయి ఎందుకండి మాకు మధ్యలో వాస్తవంగా నా కూతురు వల్ల ఈ విధంగా మిస్ అవడం కారణంగా ఈ అఘోర అనే పరిచయం అవడం కారణం విష్ణు కుమార్ గారి. ఈరోజు నాకు అలా ఫోన్ చేసి అంటుంది మీ మూలంగా మా పరువు పోతుందని. వాస్తవంగా వాళ్ళ పరువుగా పోయింది, ఆ అబ్బాయి మూలంగా మా పరువు పోయింది, నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నిజంగా తెలుసుకొని మా బిడ్డను మాకు అప్పచెప్తే చాలా సంతోషంగా మా స్వగ్రామం వెళ్ళిపోతాము. మాకు తోచిన బిజినెస్ పెట్టుకొని వ్యవసాయం చేసుకొని మేము మా పరిస్థితి మేము బతుకుతాం. ఇంకెందుకు మమ్మల్ని పుట్టుకెళ్ళాడతాడు? నా బిడ్డ వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి? నా బిడ్డను 6 నెలలు ఉంచుకున్నాడు, 6 నెలలు ఉంచుతా, 6 నెలలు ఉంచుతా, ఇంక ఉపయోగం ఏంటి? రైట్ సాహిత్య, వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా విష్ణుది తప్పు, విష్ణు మాత్రమే ఇదంతా చేశాడు అని చెప్తున్నారు. మరి హర్ష ఏం మాట్లాడాడంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నాము, మా తల్లికి తండ్రికి మొత్తం కూడా మేము చెప్పి చేసాము అని హర్ష మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ వాళ్ళ హర్ష గురించి ఏం చెప్తారు? మరి వీళ్ళేమో అమ్మాయి గురించి తెలియదు అంటున్నారు, మొత్తం విష్ణువే చేశాడు అంటున్నారు. అసలు విష్ణు హర్ష ఉన్న వర్షినితో లేడని చెప్తున్నాడు. అయితే హర్ష మీ అబ్బాయి ఉన్నాడు కదా, హర్ష ఏమంటున్నాడంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నామని చెప్పాం కానీ విజయవాడలో ఉన్నామని చెప్పలేదు అంటున్నాడు. హర్షని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేకపోతే ఏంటి? మా అబ్బాయి కరెక్ట్ చేశాడు. అబ్బాయి ఇంటిని పంపనన్నాం మేము, మా అమ్మాయిని ఇవ్వనన్నాం. అయితే చెప్పరా అంటే మా అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి విష్ణు శాలరీ రూపంగా. ఎంత ఇవ్వాలి? 5 లక్షలు ఇవ్వాలి. అంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతను మాట వింటున్నాడా హర్ష? మాట ఇంతే, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను రా అనే విధంగా ఆయన మబ్బెట్టాడు. మా అమ్మాయి మీతో కూడా చెప్పాడా హర్ష మాట్లాడినప్పుడు విజయవాడలోనే ఉన్నామని చెప్పాడా? అదే విజయవాడ అంటున్నాడు, హైదరాబాద్ అంటున్నాడు. నిన్న మీ టీవీతో నేను నా ఆక్రందన నా ఉద్యోగం పంచుకున్నా. విజయవాడలో ఉన్నారన్నారు కదా, వర్షం పడినాక తగ్గగా వస్తామన్నారు. ఏముంది విజయవాడ అంటే మనకు సాధారణంగా ½ అన్ అవర్, లేని పక్షంలో ఏదైనా ట్రాఫిక్ ఏర్పడితే 1 గంట అంటున్నారా. రాత్రి
ఈ మీ బిగ్ టీవీ రిపోర్టర్ ప్రకాష్ గారు ఇక రెండు గంటల వరకు ఉన్నారు ఇక్కడ, వెయిట్ చేశారు ఇంకా వస్తారేమో అని. పాప వస్తుందని, పాప వచ్చిద్దామో ఉన్న మాట్లాడదామని. ఈ రోజు అభ్యర్థి ఏడ్చాను, పిల్ల దొరికిన అన్నప్పుడు నేను స్వతహించాను. ఇప్పుడు నేను ఎందుకు ఏడవాలండి? పిల్ల దొరికింది వస్తున్నాక ఎందుకు ఏడవాలి? నేను పేషెంట్ని. గౌతమి చెప్పండి. ఏంటి సార్ మీరు రాత్రి 2 గంటల వరకు లేదా? అఘోరితోని అఘోరి వాయిస్ వినబడతలేదు తల్లి. అఘోరి నా వాయిస్ వినిపిస్తుందా అమ్మా మీకు? వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది ఇప్పుడు. అయితే ఆ పేరెంట్స్ ని ఏం అడగాలనుకుంటున్నారు మీరు? గతంలోని ఇప్పుడు మొత్తం కూడా అబ్బాయిదా తప్పు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదు లేదు లేదు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి నిజంగా హృదయపూర్వకంగా దేవుని మీద ఒట్టేసి వాళ్ళు చెప్పిన నిజాలో కాదో వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. కానీ వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను మాత్రం సాయం చేస్తాను కూడా. ఆ ఆడపిల్లని ఆ దుర్మార్గుడి నుండి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయి అక్కడ నుండి మీరు మీ జీవితాన్ని కాపాడుకోండి. రైట్. సాహిత్య అఘోరి చెప్తుంది ఏంటంటే అబ్బాయి దగ్గర నుంచి అటు అమ్మాయిని అలాగే వీళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తోంది. ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్? ఎప్పటికైనా సరే ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను నా వంతుగా నేను సహాయం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నేను వాళ్ళని ఎంత బాగా చూసుకున్నానో. వీళ్ళతోని నన్ను చూసుకోండి. నువ్వు వచ్చేందువల్ల నాకు 45,000 రూపాయలు రాదు. 45,000 రూపాయలు ఖర్చు పెట్టాను నీకు. 48,000 నీకు ఖర్చు పెట్టాం మేము. ఖర్చు పెట్టాను అంటున్నాడు ఆయన. అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నామ్మా. వాళ్ళు అయితే ఏదైతే ఆరోపణలు చేసిందో అవి నిజమో కాదో భగవంతుడు నిర్ణయిస్తాడమ్మా. నా పెళ్లికి పెట్టిన రింకోని వెతికెళ్ళిపోయావు. అవన్నీ నిరూపించాలని నేను అడుగుతున్నా కదా. దొంగమండ నువ్వు ఉండవు ఇక్కడ. నీ మనస్సాక్షి నువ్వు గురి మీద చేసుకుని మనం చెప్పుకో, ఇది అవునా కాదా అని. అది నిజమో కాదో నాకేం చూసుకోవాలమ్మా? ఏం చూసుకోవాలి? ఆమెకే రోజుకొచ్చి 10 సిగరెట్ 10 లైట్ కింగ్ సిగరెట్ లైట్లు 10 కావాలి ఆమెకి. కేస్ బీర్ కావాలి ఆమెకి. లైట్సా కింగ్సా రెండు సపరేట్ గా? అవును, లైట్ కింగ్ సిగరెట్ లైట్లు 10 కావాలి. కేస్ బీర్ కావాలి, బడ్వైజర్ కేసు ప్లస్ 2 బిర్యానీ, 2 ఉదయం ఒకటి సాయంత్రం 2 బిర్యానీ బ్యాగులు కావాలి. అసలు నాన్ వెజ్ లేదే గొంతే ఆమెకి. మళ్ళీ సాయంకాలం పాటు నైటు 10:30, 11 o'clock ఆ ప్రాంతంలో నా కొడుకు శ్రీహర్షాన్ని లేపి, హర్ష ఎగ్ పప్పులు కావాలి, నాకు అర్జెంటుగా ఎగ్ పప్పులు కావాలి, ఎగ్ పప్పులు తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలింది. వాడు 10 రూపాయలు 15 రూపాయలు ఉండే ఎగ్ పప్పుని 50 రూపాయలు పెట్టుకొని చేసి తీసుకొచ్చేవాడు. అది బేకరాతను లేపి. అలా చూసుకున్నందుకు నాకు నా ఇంటి చిన్న ఇంటి వాసాలు ఎక్కేసి కన్నడ చూసావా అలా వేసిందేమో. నా కూతురు పెట్టిపోయింది. ఎందుకులేండి, మాకు ఎవరు వద్దు, మా పిల్లలు మా పాపను మాకు అప్పు చెప్పేసి. పాప విషయంలో మీ అబ్బాయిను విష్ణు ఇప్పుడు అసలు నిజాలు చెప్పట్లేదు కదా. హైదరాబాద్ లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నా. ఆ విష్ణు సార్ ఇప్పుడు ఎంత నా పాప ఎంత నిర్బంధించారు? నా పాప నాకు అప్పచెప్పాను. మనం ఈ అఘోర మనిషి సనాతన ధర్మం కాపాడే మనిషి అయితే ఆడపిల్లని కిడ్నాప్ ఏం చేస్తుంది. నా కూతురు వయసు వాళ్ళు ఆ దగ్గర ఇంకా 6 ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా వదిలేసే మనం, ఆమెకి ఏ సంబంధం లేకపోతే. మరి ఆవిడ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా, అంటే వర్షిణిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని కూడా చెప్తా ఉంది. ఏం తీసుకుంటున్నాం సపోర్ట్? ఆమె మీద మంగళూరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడు మేము శామరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు పోలీసు కేసు పెట్టించారు కదా, మంగళగిరి వస్తున్నా ఉంది. మరి ఎందుకు రామా? సరే ఇప్పుడు మంగళగిరి లైవ్ లో ఇప్పుడు అఘోరి ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు అఘోరికి? అవును, ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాకమ్మా. లైవ్ లో ఉన్నా కదా, తన మాటలు వినపడుతున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నామా? నిశ్శబ్దం. ఎందుకంటే నిజాలు అడిగా నేను
రింగ్ విషయం గురించి 40,000 గురించి అడిగే కదా. అదే అదే నేనేమంటున్నా అంటే అవన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి ఇచ్చారు అనేది కావాలి. ఇంకోటి ఏంటంటే మంగళగిరి రమ్మంటున్నారు కదా, నేను వస్తాను. మంగళగిరి రాకుండా ఉండలేను, మంగళగిరి త్వరలోనే వస్తాను కూడా. నీకు దమ్మ ధైర్యం ఉంటే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రా. వస్తున్నా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రా. వస్తాను నేను రాకుండా ఉండలేను, 100% వస్తాను కూడా. ఎవరైతే అలిగేషన్స్ వేశారో అవి అన్నిటికీ రుజువులు నిరూపించుకోవాలి. నిరూపించడానికి దొంగ నువ్వు ఎత్తుకెళ్ళిన మాట వాస్తవం. 48,000 నీకు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. నీకు కేసు బీరు బాటిల్, మళ్ళీ టాటా వాటర్ బాటిల్స్ కేసులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీడియా ప్రతినిధులు చెప్పు, వాస్తవం కాదా? నైట్ 11 గంటలకి ఎగ్ పప్పులు తెచ్చిన మాట వాస్తవం కాదా? కడుపు తిన్నా అబద్ధం ఆడకూడదు చెప్పు. అది ఎవరి డబ్బులతో అని కూడా చెప్పాలి కదా మీరు. ఎవరి డబ్బులతో? మీ విష్ణు అన్నాడు కదా, మీ హర్ష, మీ ఇద్దరు కొడుకులు అన్నారు కదా, ఎక్కడ ఏటీఎంలోకి వెళ్ళి తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళి డ్రా చేశారు, ఎంత డ్రా చేశారు అని ఆల్రెడీ చెప్పారు కదా. ఆమె డబ్బులు అని చెప్పారు కదా. దానికి సమాధానం అక్కడ ఉన్న బ్యాంక్ ఏటీఎం లో ప్రూఫ్స్ ఉంటాయి కదా. నువ్వు ఎందుకు దాక్కుంటున్నా మంగళగిరిలో రాకుండా? దాక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజాయితీ ఉన్నప్పుడు దాక్కుంటున్నారని ఎవరన్నారు? నేను ఉద్దేశంగా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకో. నేను ఇంతకాలం మీడియాతో మాట్లాడగాను ఇంత ఉద్దేశం నాలుగు రాలా. అదే ఈ సమాధానాలన్నీ మీ పిల్లలు చెప్పమనండి. ఈ సమాధానాలన్నీ మీ కూతుర్ని చెప్పమనండి. నా కూతురు నా దగ్గర జారలా. అదే మరి నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. శ్రీనివాస్, అరే శ్రీనివాస్, అదే నా దగ్గరికి చేరలేరు నా కొడక. తీసుకెళ్ళింది నేనా మీ కొడుకులా? వస్తున్నారండి అని చెప్పారు. అదే ఈ రోజు మాత్రం ట్రాక్, ఈ రోజు కంపల్సరీ ఆ నెంబర్ ట్రాక్ పెడతామని చెప్పారు. వర్షిని ఇంకా ఇంటికి చేరుకోలేదు. వర్షిని ఎక్కడుందో కూడా తెలియని ఇది కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వర్షిని ఇంటికి వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా వర్షిని ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్ననే అడుగుతున్నారు. ఇటు విష్ణు కూడా హర్ష కూడా ఎక్కడున్నారని అడుగుతారా? మీరు ఆ పేరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇవాళ మొత్తం మిమ్మల్ని దూషించే విధంగా వర్షిని ఫాదర్ మాట్లాడుతున్నారు కదా, ఇంకేమైనా అడుగుతారా? ఇంకేం అడగానమ్మా, నేనేదో సాయం చేద్దాం అనుకున్నా కానీ నాకు అవసరమే లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి. నా దగ్గరికి వెళ్ళి సేమంగా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళిండుగా, వాళ్ళ పాటలు వాళ్ళు పడని అంతే. ఇంకా ఎక్కడున్నా నేను వాడిన 48,000 మా అత్తగారు నాకు పెళ్లికి గిఫ్ట్ పెట్టిన రింగు ఇవ్వు చాలు. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని సాయం చేసేసంత చేయించంత తర్వాత అంతే. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని, అదే ఎవరికి ఇచ్చారని మీ కూతుర్ని అడగండి. అది మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఒకే ఒకసారి జరిగేది. నువ్వు కొద్దిగా కొడుకు కాబట్టి నీకు తెలియదు ఇది మ్యారేజ్ జరిగింది జరుగుతుంది. మంచిగా మాట్లాడండి, ఓకేనా? నేను మర్యాద ఇస్తున్నాను, కాపాడుకోండి మర్యాద. ప్లీజ్ టెల్ మీ గౌరీ, యూ కెన్ ప్రొసీడ్. చూపిస్తా. అది కోప్పడకండి. ఆయన ఏమంటున్నారంటే 48,000 రూపాయల డబ్బులు, ఇటు రింగ్ కూడా వాళ్ళ అత్తగారు పెట్టారంట. ఆ రింగ్ కూడా నాకు ఇచ్చేసేయమని చెప్పేసి అఘోరిని అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి. ఎక్కడి 40,000, ఎక్కడి రింగు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కావట్లా. ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ అయితే చూస్తున్నాం కదా 48,000, అలాగే వాళ్ళ అత్తగారు పెట్టిన రింగ్ కూడా మీకే ఇచ్చాము అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అసలు ఈ 48,000 గొడవ ఏంటి? అసలు ఎందుకు డబ్బులు మ్యాటర్ ఇక్కడ వచ్చింది? మీరు తీసుకున్నారా? అసలు డబ్బు గురించే కాదమ్మా ఇక్కడ. ఆ 48,000 కాదు, అది రింగు కాదు, ఇదంతా కల్పితాలు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోను. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకుంటామా? వాళ్ళ కుటుంబం స్థితి చూసి
వాళ్ళ కుటుంబం స్థుతి చూసి ఎందుకు తీసుకుంటాను? అక్కడ ఖర్చు పెట్టిందే నేను. వాళ్ళు చెప్పింది కదా మందు తెప్పించుకున్నా, వాళ్ళు చెప్పిన అరే నా డబ్బుతో నేను తెప్పించుకున్నాను, నేను డ్రా చేపించుకొని నా ఏటీఎంలకి వెళ్ళి నేను తెప్పించుకున్నాను. తెచ్చింది వాళ్ళ కొడుకులే కదా. కేసు బీరు బడ్వైజర్ కేసు బీరు రైలు. ఇదిగో మీకు ఉదాహరణ చూపించాలంటే తాగిని ఇవ్వండి, పడిపోతే అయ్యో చూడండి, అయ్యో చూడండి, అయ్యో ఇదండి కింద చూపించండి. ఆమె తాగిన కేసు బీరు చూడండి. బడ్వైజర్ టిన్ బాటిల్స్ ని ఆయన అఘోరి తాగిన బాటిల్స్ ని చూపిస్తున్నారు. ఇది ఇవన్నీ మీరు ఖర్చు పెట్టా. ఆమె కాయిందా? ఓన్లీ ఆమె. మీది కాదా అవి? లేదమ్మా, నేను హెల్త్ బాగా నాకు పేదలిస్ట్కి వచ్చాక మందు తాగి డాక్టర్ గారు చనిపోతామని చెప్పారు. నేను అప్పటి నుంచి ఆల్కహాల్ మానేసా. ఆల్కహాల్ మానేశారా? ఓకే. సో అఘోరి తాగిన బాటిల్స్ కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. అఘోరి నేనే తాగినని చెప్తున్నా కదా, నేనే తాగినని చెప్తున్నా కదా. తాగింది నేనే కదా, నా డబ్బులతో తాగాను కదా. అదే డబ్బులు ఆయననే ఖర్చు పెట్టుకుని, అదే అఘోరినే ఖర్చు పెట్టుకుని తాగారని చెప్పి ఏం దాని మొన్న ఖర్చు పెట్టినది? అదే దానికి దుకాణం లేదా? అది కొద్దిగా ఉండైతే దూషించకండి, చెప్పండి అంటే ఏం జరిగిందో. అమ్మా ఆక్రమణ, అమ్మా ఆవేదన అలా వస్తుంది. దూషించి మాట్లాడొద్దు. ఆక్రమణ ఆవేదన అసలు దూషించకుండా మాట్లాడతాను. ఆమెకు ఇది ఉందా? అవతారం చూసారా? కనీసం బట్టలు కట్టుకున్న కూడా చేత కానప్పుడు నా పిల్లల్ని పోలీసులకు బతిమాడితే బతిలాడి ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఆమెకు బట్టలు కట్టాలంటే నా కూతురు బట్టలు కట్టింది. దాని మానం కాపాడినందుకు బట్టలు కట్టినందుకు నా కూతురిని కిడ్నాప్ చేసింది. ఈ రోజు వరకు నా కూతురు అలా, ఈ రోజు వరకు నా దగ్గర నా కూతురు అలా. ఆల్రెడీ విష్ణు మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కాపాడేది ఏమి అయినా గోవధకు కాపాడేదేమా? సనాతన ధర్మం కాపాడే మనిషి ఆడవాళ్ళు ఎంత కాకి ఆమె దగ్గర ఇంకా నా కూతురు వయసు ఉన్న వాళ్ళు ఆరు పిల్లలు ఉన్నారు. పెళ్ళైన ఆరు వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు కూడా శరణం వదిలేసుకుంటే ఇవన్నీ రుజువులు చేయించండి, ఇవన్నీ రుజువులు చేయించాలి, నింద వేయడం కాదు. ఈ 6 ఆడపిల్లలు ఎవరు, ఎక్కడున్నారు, ఇవన్నీ రుజువులు కావాలి నాకు. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అగౌర్ అనే పేరుతో చలమనవుతున్నాయా ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అగౌర్ని తరుగు పెట్టండి, ఎక్కడికైనా ఆదరించకండి. అంత దుర్మార్గాలమ్మా. అఘోరి అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చెప్పండి అమ్మా. అదే 6 అమ్మాయిలు ఎవరో వాళ్ళ ప్రూఫ్స్ తో నాకు కావాలి, ఎలా నిందలేస్తున్నారు అనేది కావాలి. ఎలా నిందలేస్తున్నారు, ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, నిందలేసినా కూడా ప్రూఫ్స్ ఎన్ని కావాలండి? 1 year బ్యాక్ కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తెచ్చి వాళ్ళ ఊరిలో బంధిస్తే ఆ ఊరు సర్పంచ్ పెద్దలు ఆమె చెట్టు కట్టించుకొచ్చారు. కృష్ణపల్లి మారిపోయింది. అది నిజమైన నిజం కదా అడుగు, అది నిజమైన నిజం కదా అడగండి. నేను 48,000 ఖర్చు పెట్టింది నా రింగెత్తులు నిజమైన నిజం కదా. అంత నీతిని దూరంగా ఉండటం ఎందుకు? విద్యార్థి రమ్మను, లేదా మంగళగిరి పోలీస్ స్టేషన్కి రమ్మని, టౌన్ పోలీస్ స్టేషన్ రమ్మని, ఎఫ్ఐఆర్ ఉందిగా ధైర్యంగా రమ్మనండి, నిరూపిస్తా. వస్తాను ఏం రమ్మనండి. అదే వస్తాము, రాకుండా ఉండలేము. దిస్ ఇస్ మై సైన్స్, యు రైట్, ప్లీజ్ టెల్ మీ అఘోరి అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తా అని చెప్పట్లేదు. ఇప్పుడు వస్తావు, 10 రోజులు పడుతుంది. నీవే డిసైడ్ చేయి. 10 రోజులలో వస్తున్నాను నేను. దైవ దర్శనాల్లో ఉన్నా, దైవ దర్శనాలు ముగించుకొని నేను వస్తాను. డేట్ టెల్ మీ, యు కమ్ డేట్ టెల్ మీ. డేట్ చెప్పమంటున్నారు అఘోరి అమ్మ, అంటే 10 రోజుల్లో వస్తా అని చెప్తున్నారు ఆవిడ. డేట్ డిసైడ్ చేయమనండి, నాకు పనులు ఉంటాయి కదా, నేను ఉంటాను. 10 రోజులు అంటే టుడే 8th April, టుడే 8th April, 10 days అంటే 18th April. ఓకేనా? ప్లీజ్ టెల్ మీ, ఓకేనా? అయితే అఘోరి అయితే డిస్కనెక్ట్ చేశారు. ఏం మరి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు మందు తాగింది, అలాగే ఇంకొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులోనే అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. అమ్మా నేను ఇదొకటే చెప్తున్నాను, అఘోరులు అన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, ఇది కామన్.
ఓకేనా? కానీ ఆడపిల్లలు 6 ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది ఇది పచ్చి నిజం కాదు, ఇది పచ్చి అబద్ధం. దీనికి ఆ ఆడపిల్లలు ఎక్కడున్నారు వాళ్ళకి రుజువులు కావాలి నాకు. కోకరపల్లి మొన్న హౌస్లో పెట్టుకున్నా పెట్టలేదా? అదే నాకెన్నో కోకరపల్లి అయిపోయాడు. కోకరపల్లి మొన్న హౌస్లో పెట్టుకున్నా పెట్టలేదా? ఎవరు చెప్పారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నాకు పోలీసు వారే చూపించారు. పోలీసు వారు ఆమె లొకేషన్ గురించి వెళ్తే చెప్పారు, మీ అమ్మాయి వయసు వాళ్ళు ఇంకా 5 ఉన్నారు, 6 ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన యువతలు ఇంకా 5 ఉన్నారని, మొత్తం 11 మంది ఆమె చెరలో ఉన్నారు. నీ కుదురు కాకుండా దయచేసి మీ అమ్మాయి చక్కగా హీరోయిన్ టైప్లో ఉంది, తెచ్చుకోండి, అదేం చేసి తెలీదు అని చెప్పి అన్నారు. దయచేసి విష్ణుకుమార్ కానీ ఒక విజ్ఞప్తి చేయాలి. చెప్పండి. అయ్యా విష్ణుకుమారు, దయచేసి మా అమ్మాయి ఎక్కడంతో తీసుకొచ్చేయండి. ఎందుకంటే నువ్వు 6 నెలలు టైం అడిగావు. 6 నెలలు నాకు నీ దగ్గర తీసుకుంటాను, బాగు చేస్తాను. అదే వద్దయ్యా, నేను తల్లిదండ్రులు బతికే ఉన్నాము, మాకున్న కొద్దిగా భూమి ఉంటే ఆ భూమి అమ్ముకున్నా సరే. ఓకే చెప్పండి గౌతమి, ఒక్క నిమిషం అండి. వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, మరి ఇంకా ఎటువంటి సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దాని గురించి? అఘోరిని ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు సాహిత్య. సో మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి? వాటన్నిటిని కూడా అఘోరి లైన్లోనే ఉన్నారు కాబట్టి ఆవిడనే లైవ్ ద్వారా అడిగే ఛాన్స్ ఉంటే అడగండి. అఘోరి గురించి అనేది మనకి కాదు, నా కొడుకు కానీ మేము కానీ చేసిన తప్పేం చెప్పనా? ఆమె నా కూతురు అమ్మ 3 కోర్ చెక్ రాసింది. ఆ చెక్ మా పిల్లలు చింపలాంటిదే. ఈరోజు నాకు బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద ఆమె కేసు పెట్టి ఆమె బయట జుట్టు లాక్కొచ్చేవాడిని. 3 crores చెక్ రాసిందా? లాక్కొచ్చేవాళ్ళం. 3 crores చెక్ రాసి నా బిడ్డమ్మని కనుక్కున్న వాళ్ళు నాకు ఎంత ముక్కులేని సరే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముకుంటావా? అంటే చెక్ తీసుకున్నారు మీరు? తీసుకోవాలా? చెక్ రాసేట్ వేసింది. ఆ చెక్ మా అబ్బాయి ఇచ్చేసాడు. ఈ రోజుగా నా చెక్ ఉన్నది. చెక్ బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద కేసు పెట్టేవాళ్ళు, ఆమె చూసుకుని సత్వరిచ్చే లాక్కొచ్చేవాళ్ళు. అప్పుడు కోర్టు బోన్లో నిలబడి ఆమె సమాధానం చెప్పేది. రోజు ఎందుకు బయటకు రాలేదు మీరు? అంటే 3 crores చెక్ రాసి మీ అమ్మాయిని తీసుకెళ్ళడం కోసమా? మీ అమ్మాయి ఇవ్వండి, మళ్ళీ పంపించేస్తాను. ప్రస్తుతం మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి 3 crores చెక్ రాస్తాను, రాసి ఇచ్చింది. ఎవరు చెప్పండి. రాసారా అఘోరి అమ్మ? మీరు 3 crores చెక్ అంట రాసారా? ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళ నాన్న కోటయ్య 3 crores చెక్ రాశారు అంటున్నారు వర్షిణి కోసం. వర్షిణి నేను తీసుకెళ్తాను. ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి చెక్ బుక్లు కావాలి కదా. నేను మంగళగిరి రమ్మన్నారు కదా, అక్కడ నేను వచ్చిన తర్వాత అన్ని నిర్ధారణలు కావాలి. ఓకే, అన్ని ఆధారాలు కావాలి, నేను మంగళగిరి వచ్చిన తర్వాత అనేసి చెప్తున్నారు. ఇప్పుడు వస్తావు 18 ఇప్పుడు ప్రజెంట్ మంత్ 18th వస్తుంది. నువ్వు 10 రోజులలో వస్తాను. 10 రోజులు నువ్వు చెప్పిన 10 days బట్టి ప్రజెంట్ మంత్ 18th కమ్ టు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్. కంపల్సరీ రావడానికి నేను సిద్ధం. అంటే మంగళగిరికి 18వ తారీఖు ఒకరోజు అటు ఇటు అవ్వచ్చమ్మా, ఎందుకంటే లాంగ్ లో ఉన్నాను కదా, చాలా లాంగ్ లో ఉన్నాను. రమ్మండి, రావాలి. వస్తేనే తెలిసిద్ది. 48,000 రూపీస్ నాకు మ్యారేజ్ గిఫ్ట్గా మా అత్తమామలు ఇచ్చిన రింగు తీసుకోలేదు. అప్పుడు తెలిసింది. రమ్మండి. గౌతమి సాహిత్య ఏదైతే 3 కోట్లు వర్షిణి పేరు మీద రాసిచ్చారు అని చెప్తూ ఉన్నారు కదా, అది ఏంటి? చెక్ రూపంగా రాసిచ్చారా? ఆ చెక్ ఏమైనా సరే వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? అంటే అఘోరి ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా, ఆ చెక్ ఏమైనా పెట్టుకున్నారా వీళ్ళు? చింపేశారు. చెక్కు చింపేసి అప్పుడే డస్ట్బిన్ వేసి ఊరి చేసిందామా మిస్సెస్. నాకు కావాలి, మనకు వద్దనుకున్నాం కదా, ఇచ్చే ఆలోచన మనకు లేదు కదా. నాకెవరు ఎంతోమంది లేరు కదా, ఒక బాబు పాపే కదా ఉంది, ఆమెకి ఎట్లా ఇస్తాము? నా భార్య అప్పుడే నీ చెక్కు వద్దు ఏం వద్దని చెప్పి ఆమె బ్యాగ్ తీసుకెళ్ళి గేట్ విసిరేసింది. ఆ రోజు విసిరేసింది, కాళ్ళు పెట్టుకుంది. మిర్చి అది ఇది బాగుంది, మళ్ళీ ఆమెకి ఇడ్లీలో గట్టి చట్నీ కావాలనేది. గట్టి చట్నీ ఏమీ కలవకూడదు, నీ వాటర్ కలవకూడదు. వేరుశనగ గుళ్ళు, పుటాని, కొబ్బరి మెయిన్ అంతవరకే. గట్టి చట్నీ అని చెప్పి మిర్చి ఆతిథ్యం చాలా బాగుంది
కాకపోతే నాకు తోచిన సహాయం నీకు చేస్తాను, ఇప్పుడు కావాలి తర్వాత అయినా సరే అని చెప్పి మా ఆవిడ కాళ్ళు పెట్టుకుంది, బ్యాగ్ తీసేసాక కాళ్ళు పెట్టుకుని వేడుకుంది. అప్పుడు విష్ణు పక్కనే ఉన్నాడా? విష్ణు పంట గదిలో ఉన్నాడు. అప్పుడే మాట్లాడలేదా? చెక్ ఇచ్చినప్పుడు విష్ణు ఏమన్నాడు? విష్ణు చెక్ ఇచ్చినప్పుడు ఇష్టలేడు. చెక్ ఇచ్చినప్పుడు అందా నా కొడుకు శ్రీహర్ష, నా సతీమణి స్వరూపరాణి, నేను. వర్షిణి ఎలా రియాక్ట్ అయింది మరి? చెక్ ఇచ్చినప్పుడు చూసిందా వర్షిణి కూడా? చెక్ చూసింది. ఏమైంది? పప్ప నన్ను నమ్ముకున్న సిద్ధపడ్డావా అంది. దొంగ మొక్కం నన్ను నేను ఎందుకు అమ్ముకుంటాను రా, నాకన్నా 10 మంది ఉన్నారా ఏంటి? అందుకనే అన్నయ్య కూడా ఇష్టపడలేదు వర్షిణి. అందుకనే అన్నయ్య కూడా వద్దని చించేసింది. తర్వాత నేను నా కొడుకుని అరిచిన మాట వాస్తాం, రోజు చించకుండా ఉంచాల్సింది రా చెక్కు అంటే మనం పిల్లలు ఇద్దామనే ఉద్దేశం కాదు, చించకుండా ఉంచాల్సింది. ముందు ప్రూఫ్ కోసం పనికొచ్చేది. మనం బ్యాంకులో వేస్తే దాన్ని చెక్ బౌన్స్ కేసు కింద వేస్తాను. ఎందుకంటే నేను చదివింది అకౌంట్ కాబట్టి ఆ బ్యాంకు ఖాతా గురించి, బ్యాంక్ చెక్కుల గురించి నాకు తెలుసు కాబట్టి చెక్ ఇప్పుడు 6 నెలల లోపల బ్యాంకులో వేసుకోవచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే ప్రెసెంట్ లైవ్లోకి మనకి అఘోరి మళ్ళీ కూడా జాయిన్ అయ్యారు. రైట్ అఘోరి, ప్రెసెంట్ వర్షిణి యొక్క ఫాదర్ చాలా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు మీ పైన. మీరు 3 కోట్ల వరకు చెక్ రాసిచ్చానని, లేకపోతే మీరు మందు తాగారు, అది కూడా వాళ్ళ డబ్బులతోనే తెప్పించుకున్నారని, అండ్ 48,000 రింగ్ అని చెప్పి ఇలా చాలా ఆరోపణలు మేమే చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వీటన్నిటికీ కూడా మీరు? అమ్మ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. 100% త్వరలోనే ఈ గత వారం రోజులలో అన్ని నిజాలన్నీ బయటకు వస్తాయి. నేనైతే 10 days లో వస్తున్నాను. నేను ఆల్రెడీ జర్నీలో ఉన్నాను. ఈ అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ డ్రా చేసినాం, ఎంత డ్రా చేసినాం అనేది కావాలి. ఓకేనమ్మా? ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ చేసిన అన్నిటికీ కూడా విత్ ప్రూఫ్స్ తో మీరు నిరూపించుకోగలుగుతున్నారు. నేను అదే మంగళగిరిలో నా అకౌంట్ లోకి వెళ్ళి ఎంత డ్రా అయినాయి, ఎంత అయినాయి అనేది నేను ప్రూఫ్స్ ఉంటాయి కదమ్మా. రైట్. అయితే ప్రెసెంట్ మరి వాళ్ళ ఫాదర్ అయితే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మంగళగిరికి వచ్చి నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్తూ ఉన్నారు. ఎస్ నేను కంపల్సరీ వస్తాను. వాళ్ళు ఏదో అన్నారని కాదు, నేను కూడా రావాల్సి ఉంది. నా మీద ఎలిగేషన్ చేశారు కాబట్టి వాటికి నేను కూడా ఎందుకు వేశారు, వాటికి ఆధారాలు ఏంటి, విత్ ప్రూఫ్ కావాలి. నా మీద కూడా ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రెసెంట్ మీ మీద అలిగేషన్ చేస్తున్నారు కానీ అమ్మాయి ఏమైంది, వాళ్ళ అబ్బాయిలు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని అంటే హర్ష గురించి ఏది కూడా వాళ్ళు చెప్పట్లేదు. దీన్ని ఎలా తీసుకొచ్చి అంటారు మరి? అదే అమ్మా, ఇదంతా గేమ్ పరంగా పోతుంది. విష్ణుగాడు ఆడిచ్చే, విష్ణుతో పాటు హర్ష ఆడిచ్చే గేమ్ ఇది. ఓకే, ఇప్పటికైనా ప్రజలకు అర్థం కావాల్సింది, ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఇంత కరాఖండిగా నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా అంటున్నాను. నేను నా మీద ఎంక్వైరీ వేయమంటున్నాను. వాళ్ళ మీద, ఆ విష్ణు మీద కూడా ఎంక్వైరీ వేయమంటున్నాను. హర్షం మీద కూడా ఎంక్వైరీ వేయమంటున్నాను. నా ఫోన్లు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యాను. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకో, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. నేను 10 days తర్వాత నేను అన్ని దైవ దర్శనాలకు వచ్చాను. ఇప్పుడు నేను కాశీ నుండి బయలుదేరాను, హరిద్వార్ వెళ్తాను. దాని తర్వాత మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి దర్శనం చేసుకుని హైదరాబాద్ వస్తాను. అప్పుడు నేను డైరెక్ట్ మంగళగిరికి వస్తాను. అఘోరి, ఇక్కడ వాళ్ళ ఫాదరే చాలా ఆవేదనగా ఉన్నారు. మరి వాళ్ళ మదర్ ఎందుకని మాట్లాడట్లేదు? మొత్తం వదిలేసేయండి, మాకు అదంతా వద్దు, మా అమ్మాయి మాత్రమే మాకు కావాలి అన్నట్టు ఎందుకు ఆవిడ చాలా పొడి పొడిగా మాట్లాడుతున్నారు? ఆ అమ్మకు నిజాలు తెలుసు, అందుకే మాట్లాడదు. ఎందుకంటే పాపము ఆమె జెన్యూన్గా ఉంటది. చెప్తున్నా కదా, ఆమె అంత భక్తురాలు, జెన్యూన్గా ఉంటది. ఆమెను మాట్లాడియ్యరు, మాట్లాడితే కొడతారు వాళ్ళ కొడుకులు. సరే అమ్మా, వాళ్ళ మనస్సాక్షి కానీ ఆడపిల్లని వాళ్ళ ఇంటికి చేర్చిన తర్వాత ఏమన్నా ఆలోచిస్తారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అంతగానం అడుగుతున్నారు కదా, వీళ్ళు ఎందుకు చేర్చలేకపోతున్నారు? ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ చేసినట్టున్నారు, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఢిల్లీ నుండి వెళ్తున్నాను.
రైట్. అయితే ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి తర్వాత జ్యోతిర్లింగాల్ని దర్శించుకొని అప్పుడు మంగళగిరి వస్తారనమాట. అవునమ్మా, 10 రోజులు పట్టచ్చు, ఒక 2-3 రోజులు ఎక్కువనే పట్టచ్చు, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, ట్రావెలింగ్ ఈ ఎక్కువ లోపు ఉంటుంది. మళ్ళీ మరి ఈ లోపు కానీ వర్షిణిని వాళ్ళ ఇంట్లో కనుక అప్పగించినట్లయితే ఓకే. ఒకవేళ మళ్ళీ కానీ ఏదైనా తారుమారు అయితే మళ్ళీ మీ మీద కనుక విమర్శలు కనుక వస్తే మళ్ళీ మీరు దాన్ని సమర్థించుకుంటే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అమ్మా, నేను ఇదే ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికీ ప్రజలకు అర్థమైపోయి ఉంటది, మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. నేను ఏది వచ్చినా దానికి నా మీద ఎంక్వైరీ చేయమని నేను పోలీస్ వాళ్ళని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయమని నేను అడుగుతున్నాను. ఇక దీనికంటే ఎక్కువ రుజువులు ఏం చెప్తారమ్మా? ఆ ఎలిగే అయితే వేస్తున్నారో వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, అది ఎంక్వైరీలో తేరాలి. థ్యాంక్ యూ అఘోరి అని చెప్పి కూడా అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఇటు హర్ష